జ్యోతి, ఎక్కడ వాళ్ళు అక్కడే నిలబడండి. మీ నగలు డబ్బు తీసి అక్కడ పెట్టండి. ఆ క్లబ్ను దోపిడీ చేసే ధైర్యంరా నీకు? మా కిషోరే ఉంటే నీ దొక్క చీరేసాడు. పోలీస్ స్టేషన్ ఫోన్ చేయండి రా. పోలీసులు పట్టిస్తావరా? నీ అంతు తెలుస్తాను చూడు. నా అంత నువ్వు తెలుస్తావురా? చూస్తారే. హలో, ఎవరు? నేను జ్యోతి, కిషోర్ మాట్లాడుతున్నాను. కిషోర్, గుడ్ మార్నింగ్. ఎక్కడ? టెలిఫోన్ బూత్ లో. హౌ ఆర్ యూ? ఫైన్, థ్యాంక్ యూ. కిషోర్, రాత్రి అంతా నాకు నిద్ర పట్టకుండా చేశాను. నేనేం చేశాను? అసలు నేను రాత్రి అక్కడికి రానేలేదుగా. ట్యూబ్లైట్ రాత్రి కల్లోకి వచ్చి గోల గోల చేశావు. కంగ్రాచులేషన్. కళలో సౌఖ్యం, ఇళ్లలో సౌఖ్యం. మా డబ్బు నాకు ఇచ్చే. నువ్వు ఇక్కడికి వస్తేనే ఇస్తావు. నువ్వు ఇస్తేనే వస్తా. ఇక్కడి నుంచి ఇస్తే ఉట్టి సౌండే వస్తుంది. అదే చాలు. 10,000 ఇస్తున్నా, ఇచ్చేస్తున్నా. మై డియర్ జ్యోతి, వస్తున్నా, కాచుకో. సారీ. ఎంతసేపు? దొంగ. మిమ్మల్ని ఏం చేయాలంటే గాల. రాత్రి కళ ఇంకా కంటిన్యూ అవుతోందా? తామను వచ్చేసారా? ఇక కళ కరిగిపోయినట్టే. చూసావా, పువ్వు పెట్టగానే నీ ముఖానికి ఎంత అందం వచ్చిందో. అందం పువ్వుదే గాని నాకు లేదా? నీకు లేపాటు ఏంటి? బోలెడంతుంది. అయితే అది ఎక్కడుందనేదే సందేహం. ముఖంలోనా? ఆ ఒడ్డు, పొడుగు, ఆ వంపులు, ఏ పార్ట్గా పార్ట్ సపరేట్ గా చూస్తే ఏం లాభం లేదు. అన్ని కలిపి చూస్తేనే నువ్వు బాగుంటావు. అబ్బా, ఇంతకీ నీ ఆకర్షణ కళ్ళల్లోనా మరి ఎక్కడైతేనేలే, మొత్తానికి నన్ను సూదంట్రాయిలా లాగి పారేశావు. ఈ చిలిపి మాటలతోనే నన్ను పిచ్చిదాన్ని. నువ్వు అంతేగా మరి. నీ మూతి విరుపులతో నాకు పిచ్చెక్కించేలా. అవును, వస్తే ఇస్తాన్నావుగా. ఏమిటి? ఏమిటా? అదే. Listen, proceed for breakfast. ఆ ఫోటో ఎవరిది? మా అన్నయ్యది. పేరు? మిస్టర్ రంగబాబు. గుడ్ మార్నింగ్.
నమస్కారం. నేను ఆలస్యంగా వచ్చానా? లేదు బాబు గారు, సరిగ్గా సమయానికి వచ్చా. వెరీ గుడ్. నీకు ఈ పెళ్లి ఇష్టమేనమ్మా? ఇష్టమే బాబు గారు. నీకు బాబు? ఇష్టమే బాబు. పెళ్లి అంటే 100 ఏళ్ల పంట. రెండు మనసులు కలిసినప్పుడే ఆ వివాహానికి వన్నీ వస్తుంది, వాళ్ళ కాపురం కలకలలాడుతుంది. శాస్త్రి గారు కానివ్వండి. పెద్దయ్య, కొత్త దంపతులకు నా బహుమతి. ఎస్టేట్ లో ఎవరు పెళ్లి అని చెప్పినా రంగబాబు గారు రావాల్సిందే. వధువుల ఇష్టాయిష్టాలు తెలుసుకుని పెళ్లి జరిపించాల్సిందే. డబ్బు సాయం చేయాల్సిందే. ఎస్టేట్ లో పేద ప్రజలు ఉంటే ఆయనకి ఎంత అభిమానం ఉండదా మరి. కష్టపడి పైకి వచ్చారు. చిన్నతనంలోనే పొట్ట చేత పట్టుకుని తల్లిని చెల్లిని వెంట పెట్టుకుని ఇక్కడికి వచ్చారు. ఆ మహానుభావుడు పట్టిందల్లా బంగారమే. అలాంటి వారు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి.